నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ గాజుల రామారంలో ఆపరేషన్ హైడ్రా. 300 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలు తొలగిస్తున్న సిబ్బంది. బతుకమ్మ పండుగకు సిద్ధమైన తెలంగాణ. సాయంత్రం 1000 స్తంభాల గుడి వద్ద అట్టహాసంగా ప్రారంభం. గోదావరి కృష్ణా ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. నాగార్జున సాగర్ 24 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. రాష్ట్రంలో రాగల 2 రోజులు భారీ వర్ష సూచన. ఉరుములు మెరుపులతో కూడిన వానకు అవకాశం. రేపు అమెరికాకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. సుంకాలు వాణిజ్యం ఒప్పందంపై ట్రంప్ యంత్రాంగంతో చర్చలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలోని కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఉదయం నుంచే అక్కడ కూల్చివేతలు చేపట్టింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్కు కేటాయించిన దాదాపు 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీంతో సర్వే నెంబర్ 307లో కలెక్టర్ నిన్న పర్యటించారు. ఆక్రమణదారుల చేతుల్లో దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఉన్నట్లు గుర్తించారు. 60 నుంచి 70 గజాల స్థలంలో ఇండ్లను నిర్మించి 10 లక్షల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిర్ధారించుకుని హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బలగాలతో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఉదయం నుంచే పలు సర్వే నెంబర్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పొక్లైన్ సాయంతో కూల్చివేసింది. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణ తొలగింపు చేపట్టింది. ఇదిలా ఉండగా కూల్చివేతలను స్థానిక కాలనీల వాసులు అడ్డుకునే యత్నం చేశారు. తామంతా డబ్బులు పెట్టి కొనుక్కున్నామని, తమకు అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోకుండా తమ ఇల్లు కూల్చేస్తే ఎక్కడ ఉండాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న పిల్లలతో పొక్లైన్ వాహనాలకు అడ్డుగా నిలిచి వేడుకున్నారు. ఉంటున్నాం సార్. ఇక్కడ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మార్నింగ్ 5:30కి వచ్చారు. మేము పడుకొని ఉన్నాము. డోర్స్ ఇది చేస్తే ఎవరా అని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళున్నారు, హైడ్రా పోలీసు వాళ్ళు. మళ్ళీ కరెంట్ తీసే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసిండ్రు ఇట్లా వస్తున్నారు అని. మాకు తెలియదు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వస్తున్నారు అని చెప్పి మేము అందరం చూసేసరికి ఇంకా బ్యాక్ సైడ్ నుండి డిమాలిషేషన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏరియాలో అయితే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు సార్. ఒక్క పర్సన్ అన్న అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను, కానీ మల్టిపుల్ పర్సన్స్ లేరు ఇక్కడ. సింగిల్ పర్సన్ లేదు సార్, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. తెలియదు సార్, ఫస్ట్ అయితే మాకు తెలియదు సార్. ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. మమ్మల్ని మామూలుగా వీలు వచ్చిండ్రు సార్, కూలగొడతామని చెప్పి చెప్పారు సార్. మాకు కూలగొడుతున్నారు, తీసి బయట పెట్టండి అని చెప్పారు, అంతే. లేరు సార్, ఎవరు కూడా లేరు. అమ్మిన వ్యక్తులు లేరు, మాకు సపోర్ట్ చేయడానికి ఎటువంటి లీడర్స్ లేరు, ఎవరు నాయకులు కూడా ఇంతవరకు రాలేదు సార్. సార్ నాది వచ్చేసి 120 సార్. మేము 20 lakhs కొన్నాం సార్. నేను
ఇంకా ఎక్కడ 20 lakhsకి ఎక్కడ రాదు అన్నట్టు ఇంక ఇక్కడ వస్తుంది కదా అని చెప్పి 20 lakhs నేను కొన్నాను, మళ్ళీ మా బ్రదర్ కొన్నాడు, మరి మా సిస్టర్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే నేను తెచ్చుకున్నాను సార్. నేను ఇక్కడనే అందరం పెట్టి కొన్నాము. మాకు ఫస్ట్ అన్నీ వస్తాయమ్మా, అన్నీ మేము చేస్తాము అని అన్నారు. కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాము, మా పిల్లలను చదివించుకుందాము, కిరాయిలు కట్టలేకని. మాకు ఇంకెవరో అమ్మిండ్రు సార్. మరి అమ్మిండ్రు, ఇప్పటికి రావాలే కదా ముందరికి. వాళ్ళైనా రాలేదు కదా సార్. వాళ్ళు రాలేదు. మేము పొద్దుగాల లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు వచ్చి. అధికారికి తెలుసు, ప్రతి ఒక్క పోలీసు వాళ్ళకి తెలుసు. ఇంత బస్తీ అయిందంటే ఒక రాత్రి ఒక పగులైతే అవ్వదు కదా సార్. ప్రతి ఒక్క ఇప్పుడు గత కాంగ్రెస్ వచ్చిన కొత్తలో ఒకసారి డిస్మాండిల్ అయిందండి. అయిన తర్వాత అప్పుడు ఆపిరు ఎగైనా ఇంత బస్సీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి కొడితే మేమందరం ఎక్కడ వెళ్ళాలండి? ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి పోయినాం సార్. మీకు అన్నీ వస్తాయి, మేము చూసుకుంటామని చెప్పి ఇప్పటికి 10-15 సార్లు పోయినాం. అంటే ఇప్పుడు మేము ఎలా కొన్నామంటే సార్, ఒక పర్సన్ కొన్నాక ఆయన కొన్నాం సార్. మాకు మెయిన్ ఆయన అయితే మాకు అవేర్నెస్ లేదు ఎగ్జాక్ట్గా. ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు? కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి గాజుల రామారంలోని సర్వే నంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి ఆక్రమణలను హైడ్రా తొలగిస్తుంది. ఇటు రెవెన్యూ, హైడ్రా, పోలీస్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉదయం నుంచి భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి హైడ్రా 317 ఎకరాలు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు 2014లో కేటాయించినటువంటి భూమికి సంబంధించి తిరిగి స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా కూల్చివేతలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా చాలా వరకు ఈ 307 సర్వేకి సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించి 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగా 40 ఎకరాలు పేదలకు అక్రమంగా విక్రయించి పేదలను అడ్డు పెట్టుకుని 60 నుంచి 100 గజాల స్థలంలో ఇల్లు కట్టించేసి అక్రమంగా విక్రయిస్తున్నారు. దానివల్ల కోట్ల రూపాయల లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురవుతుందన్నట్టుగా కూడా హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలోనే 5-6 సార్లు అటు స్థానిక రెవెన్యూ అధికారులతో సమావేశమైనటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేపర్లో పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కూడా నిన్న ఆ ప్రాంతాన్ని పరిశీలించి కూల్చివేయాల్సిందిగా హైడ్రా కూడా సూచించారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ పూర్తి స్థాయిలో తమ సిబ్బందిని అంతా ఉదయం నుంచి కూడా మోహరించి పేదల ఇల్లు కాకుండా కేవలం రాజకీయ నాయకులు, పలుకుబడినటువంటి వ్యక్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఆక్రమణలకు సంబంధించి కమర్షియల్ షెడ్లు, కాంపౌండ్ వాళ్ళు, గదులు కట్టుకుని ఆక్రమించినటువంటి భూములను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈ భూముల విలువ దాదాపు మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువగా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆ భూముల విలువ దాదాపు 12 నుంచి 15 వేల కోట్ల రూపాయల విలువ ఉంటుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గతంలో ఇక్కడ కూల్చివేతలు హైడ్రా కొనసాగించినప్పటికీ మళ్లీ వాటిని తిరిగి నిర్మించుకోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పూర్తి స్థాయిలో పేదల ఇల్లు కాకుండా ఆక్రమణదారుల కబ్జాల్లో ఉన్నటువంటి షెడ్లను కావచ్చు, ఇళ్లను పూర్తిగా కూల్చివేయాల్సిందిగా ఆదేశించారు. ఈ ప్రక్రియ అయితే ఇంకా ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే హైడ్రా సిబ్బందికి అటు స్థానికుల మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. తమ ఇళ్లను కాకుండా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కొంత అడ్డుపడడం జరిగింది. వారిని పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా అడ్డుకొని ఆక్రమణదారులు ఉన్నటువంటి నిర్మాణాలను అయితే ప్రస్తుతం తొలగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో హైడ్రా చేపట్టినటువంటి కూల్చివేతలకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జా చర్యల నుంచి విడిపించడం అనేది ఇది పెద్ద స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ కావచ్చు, మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మేడ్చల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆక్రమణలు తొలగించాల్సిందిగా సూచనలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు అయితే ఇంకా తొలగింపు ముమ్మరంగా చేస్తున్నారు. సతీష్, ఈ ఆక్రమణకు సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చారా లేదా అప్పటికప్పుడు వెళ్ళి కూలుస్తున్నారా ఈ హైడ్రా అధికారులు? ఆక్రమణలు ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఆక్రమణలో పేదలు ఉంటే మాత్రమే వాళ్ళకి ముందస్తుగా నోటీసులు ఇచ్చి కూల్చివేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కేవలం కొంతమంది పలుకుబడికి చెందినటువంటి రాజకీయ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఆధీనంలో ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేస్తున్నారు. అది
స్పష్టంగా గత 5-6 సమావేశాల్లో నిర్ధారించుకున్నటువంటి హైడ్రా ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, ఎందుకంటే అది రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి భూములుగా ఇప్పటికే నిర్ధారించారు. ఆ భూములను ఆక్రమించుకున్నటువంటి వారికి ఎలాంటి నోటీసులు అవసరం లేకుండానే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఉదయం నుంచి కూడా మోహరించి అక్రమ నిర్మాణాలు అనేది తొలగిస్తున్నారు. అయితే ఆ స్థలంలో, ప్రభుత్వ స్థలంలో కొంతమంది పేదలను లక్ష్యంగా చేసుకుని చిన్న చిన్న షెడ్లు 60 నుంచి 100 గజాల్లో చిన్న ఇళ్లను కట్టించి వాటిని ఒక్కొక్కటి 50 నుంచి 5 నుంచి 10 లక్షలకు పేదలకు అమ్ముతూ కొంతమంది బడాబాబులు అనేది లబ్ధి చేకూరుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అది ప్రభుత్వ భూమిగా పూర్తి స్థాయిలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన స్థలాలు కాబట్టి వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వ భూమి చుట్టూ కూడా పూర్తిగా కంచె వేసేందుకు కూడా హైడ్రా ఏర్పాటు చేస్తోంది. ధన్యవాదాలు సతీష్. కనెక్షన్లు కూడా కొడుకున్నాం అల్లకి ఇచ్చుకోరు ఇంటర్లకి అని చెప్పి ఇచ్చుకోరు కనెక్షన్లు అల్లకి ఇచ్చుకోరనా కనెక్షన్ తీసుకుని మీటర్లు పెట్టుకోరు సపరేట్. స్థానిక ఎన్నికలకు వెళ్లడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు సమాచారం. అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎన్నికలపై చర్చించారు. 42% రిజర్వేషన్ల కోసం వెంటనే జీవో జారీకి కసరత్తు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై 3-4 రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమమని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులతో నిన్న సాయంత్రం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం అంతర్గతంగా చర్చించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అత్యధిక మంది మంత్రులు అభిప్రాయపడ్డారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే తుది నిర్ణయాన్ని సీఎంకే వదిలేసినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేలా వెంటనే జీవో జారీ చేసే దిశగా కసరత్తు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియపై స్పష్టత తీసుకుని 3-4 రోజుల్లో మరోసారి సీఎం మంత్రులు సమావేశమై ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లులను గవర్నర్కు పంపినా ఇంతవరకు ఆమోదం పొందలేదు. గతంలో పంపిన బిల్లులపై కేంద్రం నుంచి కూడా స్పందన లేదు. బిల్లుల ఆమోదానికి బీజేపీ రాజకీయ కారణాలతో సహకరించదని, ఎన్నికలను వాయిదా వేయడం వల్ల ఉపయోగం ఉండదని కొందరు మంత్రులు చెప్పినట్లు సమాచారం. బిల్లుల ఆమోదంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లేందుకున్న అవకాశాలను సైతం పరిశీలించినట్లు తెలుస్తోంది. ఒకవేళ న్యాయపరమైన అవరోధాలు ఎదురైతే పార్టీ పరంగా బీసీలకు 42% టికెట్లిచ్చి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ చర్చించినట్లు సమాచారం. చట్ట ప్రకారంగా అధికారికంగా రిజర్వేషన్లను అమల్లోకి తెచ్చిన తర్వాతే ఎన్నికలకెళ్తే బాగుంటుందని సీఎంకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ శాసనసభలో ఆమోదించిన రాష్ట్రపతి, గవర్నర్ బిల్లులను 90 రోజుల్లోగా ఆమోదించాలనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తే ఎలా ఉంటుందని సీఎం అడిగారని నేతలు తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మంత్రులు సూచించినట్లు సమాచారం. చివరకు సీఎంకే నిర్ణయం వదిలేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ ఇవ్వలేని పక్షంలో మరింత గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరాల్సి ఉంటుందనే దానిపైన చర్చించినట్లు సమాచారం. మైనారిటీ సంక్షేమ శాఖ ఉద్యోగుల పూర్తి జీతాలు అందించామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు. మైనారిటీ వెల్ఫేర్ ఉద్యోగుల జీతాల విషయంలో సాంకేతికపరమైన తప్పిదం వల్లే సమస్య తలెత్తిందని, విషయం తమ దృష్టికి రాగానే సీఎం చొరవతో పరిష్కరించామని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తన పరిధిలోని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత తనపై ఉందని మంత్రి చెప్పారు. మైనారిటీ వెల్ఫేర్ టెంపరీస్ కు సంబంధించిన మా ఉద్యోగస్తులు కంటిన్యూషన్ ఆర్డర్స్ అని చెప్పేసి ఫైల్ సర్క్యులేషన్ లో కొంత జరిగిన పొరపాటు వల్ల శాలరీస్ తక్కువ వేయడం జరిగింది. దానివల్ల చాలా మంది ఆందోళన పడి సందర్భంలో వెంటనే ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జరిగినటువంటి ఎర్రర్ ఏతుందో సరి చేపించి తిరిగి రివైజ్డ్ జీవో ద్వారా మొత్తం కూడా వారికి రావాల్సినటువంటి జీతం అంతా కూడా వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఉద్యోగస్తుల అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మా ఉద్యోగస్తులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్న మంత్రిగా మీరు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎర్రర్ వల్ల జరిగిన పొరపాటు వల్ల అనుకోకుండా శాలరీస్ ఏదైతుందో వారికి తక్కువ పడడం జరిగింది. ఆ సమస్యను పరిష్కారం చేయడం జరిగింది. భారత్ సహా విదేశీ వృత్తి నిపుణులకు గండి కొట్టేలా H-1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచిన అమెరికా ప్రభుత్వం
కొత్త దరఖాస్తులకే ఈ పెంపు వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఉన్న వీసా హోల్డర్లకు లేదా పునరుద్ధరణలకు రుసుము వర్తించబోదని స్పష్టం చేసింది. విదేశాల్లో ఉన్న H-1B వీసాదారులు హడావిడిగా అమెరికా రావాల్సిన అవసరం లేదని శ్వేతసౌధం అధికారులు తేల్చి చెప్పారు. H-1B వీసాలతో అమెరికాలో ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి శ్వేతసౌధం తీపి కబురు అందించింది. ప్రస్తుతం H-1B వీసాలు కలిగి ఉన్నవారు, భారత్ లేదా ఇతర విదేశాలను సందర్శించేవారు అమెరికాకు ఆత్రంగా తిరిగి రావాల్సిన పనిలేదని పేర్కొంది. ఇప్పటికే H-1B వీసా ఉన్నవారు $1,00,000 రుసుమును చెల్లించాల్సిన పనిలేదని స్పష్టం చేసింది. $1,00,000 రుసుము అనేది కొత్తగా H-1B వీసాలు దరఖాస్తు చేసుకునే వారికి అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ వెల్లడించారు. H-1B వీసాల్లో దాదాపు 71 నుంచి 72% భారతీయులు దక్కించుకుంటున్నారు. H-1B దరఖాస్తు ఫీజును $1,00,000కు పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం నిన్న తీసుకున్న అనూహ్య నిర్ణయంతో H-1B వీసాదారుల్లో ఆందోళన తలెత్తింది. ట్రంప్ సంతకం చేసిన ఆదేశాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 9:30కు H-1B ఫీజుల పెంపు అమల్లోకి రానుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తొలుత ఎలాంటి స్పష్టత లేకపోవడంతో అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థలు తమ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న H-1B వీసాదారులను 24 గంటల్లో అంటే ట్రంప్ ఆదేశాలు అమల్లోకి రాకముందే అమెరికా రావాలని అంతర్గతంగా పంపిన మెయిళ్ల ద్వారా ఆదేశించాయి. మైక్రోసాఫ్ట్, మెటా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలో ఉంటున్న H-1B, H-4 ఉద్యోగులు 2 వారాలు ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సూచించాయని సమాచారం. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలినా లివిట్ ఎక్స్లో వివరణ ఇస్తూ ఒక పోస్ట్ చేశారు. H-1B వీసా దరఖాస్తులకు ఏటా $1,00,000 వసూలు చేస్తామనడం నిజం కాదన్నారు. దరఖాస్తు చేసినప్పుడు ఒక్కసారి మాత్రమే ఫీజు వసూలు చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే H-1B వీసా ఉండి విదేశాలకు వెళ్లిన వారు తిరిగి అమెరికా వస్తే వారి నుంచి $1,00,000 ఫీజును వసూలు చేయబోరని తెలిపారు. H-1B వీసాదారులు ఎప్పటిలాగానే విదేశాలకు వెళ్లి అమెరికాకు తిరిగి రావచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ఎలాంటి వీసాదారులైనా అమెరికా నుంచి రాకపోకలు సాగించేందుకు ట్రంప్ నూతన ఆదేశాలు అడ్డంకి కాదని తేల్చి చెప్పారు. H-1B వీసాలు పొందినవారు పునరుద్ధరణకు దరఖాస్తు చేస్తే $1,00,000 ఫీజు ఉండదన్నారు. పెంచిన $1,00,000 ఫీజు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని లివిట్ వివరించారు. ఇప్పటికే లాటరీకి ఎంపికైన వారికి కొత్త నిబంధనలు వర్తించవన్నారు. తదుపరి లాటరీ సమయానికి దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే $1,00,000 రుసుము వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు కరోలినా లివిట్ చేసిన పోస్ట్ను అమెరికా అధ్యక్ష కార్యాలయం శ్వేతసౌధం రీపోస్ట్ చేసింది. H-1B రుసుం న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే కోర్టుల్లో ట్రంప్ ఉత్తర్వులకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఇబ్బందులు తప్పవు. నిన్న ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేసిన తర్వాత అమెరికాలోని H-1B వీసాలపై ఉన్న చాలా మంది భారతీయులు స్వదేశానికి ప్రయాణించే ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. భారత్లో ఇప్పటికే ఉన్న వీసాదారులు ఉన్న పడంగా అమెరికాకు ప్రయాణమయ్యారు. ఒక్కసారిగా రద్దీ పెరిగిపోవడంతో అమెరికా వెళ్లే విమానాల టికెట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాబోయే 24 గంటల్లో అమెరికాకు తిరిగి ప్రయాణించే భారతీయ పౌరులకు సాధ్యమైనంత సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలు అధికారులను ఆదేశించారు. H-1B వీసా దరఖాస్తులపై వార్షికంగా $1,00,000 రుసుము విధించాలనే అమెరికా నిర్ణయం పూర్తి చిక్కులను భారత పరిశ్రమతో సహా సంబంధిత వర్గాలు అధ్యయనం చేస్తున్నాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ట్రంప్ సర్కారు నిర్ణయం ఇరు దేశాల్లో సంస్థలను ప్రభావితం చేయడంతో పాటు ఎన్నో కుటుంబాలకు ఇబ్బందికర అంశమని తెలిపింది. వీటి పరిణామాలను సంబంధిత భారత సంస్థలు సహా భాగస్వామ్య పక్షాలన్నీ అధ్యయనం చేస్తున్నాయని తెలిపింది. ఇప్పటికే ప్రాథమిక విశ్లేషణల ఆధారంగా కొన్ని ఊహాగానాలపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆవిష్కరణలు, సృజనాత్మకత వంటి అంశాల్లో 2 దేశాల్లోని సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని వెల్లడించింది. నిపుణుల రాకపోకల వల్ల సాంకేతిక ఆవిష్కరణలు, పోటీతత్వం, ఆర్థిక వృద్ధితో పాటు సంపద సృష్టితో ఇరు దేశాలు పరస్పర లబ్ధి పొందాయని తెలిపింది. కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని అమెరికా సర్కారు పరిష్కరిస్తుందని భారత విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్, అమెరికా మధ్య క్షీణించిన వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సారథ్యంలోని బృందం అమెరికాలో పర్యటించనుంది. సెప్టెంబర్ 22న ట్రంప్ యంత్రాంగంతో వాణిజ్య చర్చలు జరపనుంది. పరస్పరం ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించే ఉద్దేశంతో జరపనున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
న్యూయార్క్లో జరిగే ఈ చర్చల్లో పీయూష్ గోయల్తో పాటు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ఇతర అధికారులు పాల్గొంటారు. ఇటీవల భారత్కు వచ్చిన అమెరికా బృందంతో చర్చలు సానుకూలంగా సాగడం, ట్రంప్ యంత్రాంగం H-1B వీసాల దరఖాస్తు రుసుమును $1,00,000 పెంచిన నేపథ్యంలో తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి గతంలో 5 విడతలుగా చర్చలు జరిగాయి. 6వ విడతకు సిద్ధమవుతున్న సమయంలోనే ట్రంప్ భారీ స్థాయిలో సుంకాలు విధించడంతో చర్చలు నిలిచిపోయాయి. సెప్టెంబర్ 16న అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ నేతృత్వంలోని బృందం భారత్కు వచ్చి చర్చలు జరిపింది. పరస్పర ప్రయోజనకర రీతిలో ఈ ఒప్పంద చర్చలను ముగించాలని అంగీకరించినట్లు ఇరుపక్షాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే భారత బృందం అమెరికాలో పర్యటించనుంది. దసరా సెలవులతో సికింద్రాబాద్ JBSలో రద్దీ నెలకొంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు సెలవులు ఇవ్వడంతో నగరవాసులంతా ఊరిపాట పట్టారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పెద్ద ఎత్తున జూబ్లీ బస్ స్టేషన్కు చేరుకుంటున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని క్రికెటర్ VVS లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన క్రికెటర్ లక్ష్మణ్, అతని కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు మంగళ వాద్యాలతో స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో క్రికెటర్ లక్ష్మణ్ను ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించారు. వేద ఆశీర్వచనం అందించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.